అతి పరిశుద్ధును లోకరక్షకుడు యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? ఈరోజు మనం తెలుసుకోవాల్సిన వాక్యం, ప్రకృతి దేవుని మాట వింటుందా? ప్రకృతి దేవుని మాట వింటే మనం ఎందుకు వినలేకపోతున్నాం? ఈరోజు మనం నేర్చుకుందామండి. దానికంటే ముందుగా వాక్యం పూర్తిగా వినండి. ప్రతి మాట మీ హృదయానికి తాకాలని ఆశపడుతున్నాను. గ్రంథంలో ఏముందో అది తెలియచేయడానికి ఇష్టపడుతున్నాను. ప్రతి ఒక్కరూ గ్రంథాన్ని తీసి చూడండి. నేను చెప్పింది ఉందా లేదా అని చూడండి. ఎందుకంటే బైబిల్ నిజం. బైబిల్ నిజం. మీరు విన్నకి విరుద్ధంగా భిన్నంగా ఇప్పుడు నేను ఏదైతే వాక్యం చెప్తున్నానో అది మీకు విరుద్ధంగా ఇంకొక చోట మీకు వినబడినప్పుడు దీన్ని కంపేర్ చేసి వాక్యంలో చూడండి, అది కరెక్ట్గా ఉందా లేదా అన్నది. ఎందుకంటే ప్రతిదీ గ్రంథంలో చూడాలి. భూమి మీద మనం ఎలా బ్రతకాలో రాయబడి ఉంది. మరి ఏమి తినాలో ఏమి తినకూడదో భూమి మీద ఉన్నప్పుడు మరి ఎలా బ్రతకాలో, భూమి మీద ఎలా పాపం ఉంటే వాటి నుంచి ఎలా ఉండాలో సమస్తము రాయబడి ఉంది. దేవుడు చెప్పింది ప్రతిదీ ఇప్పుడు భూమి మీద జరుగుతుందో లేదో మీరు పరిశుద్ధ గ్రంథాన్ని చదవండి. ప్రతి ఒక్కరు పరిశుద్ధ గ్రంథాన్ని చదవండి. ఇప్పుడు భూమి మీద ఉన్నది ఖచ్చితంగా ఇప్పుడు ఏమైతే మరి 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 ఏమైతే బలహీనతలు ఉన్నాయో, ఏమైతే కరువు ఉందో, ఏమైతే మరి వరదలు ఉన్నాయో, యుద్ధాలు ఉన్నాయో, ఏమైతే జరుగుతుందో ప్రతి ఒక్కటి పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. దయచేసి ప్రియ సహోదరి సహోదరుడా, పరిశుద్ధ గ్రంథాన్ని చదవండి. గ్రంథానికి సమయం ఇవ్వండి. ఇదిగో ఇప్పుడు దేవునికి విరుద్ధంగా తయారైన మీలో నుండే కొందరు ఇదిగో నాకు విరుద్ధంగా తయారవుతారు. అది ఉందో లేదో పరిశుద్ధ గ్రంథాన్ని చదవండి. ఒక అధ్యాయం చెప్తే కుదరదండి. మీరు చదివినప్పుడు మీకు ఇంకొన్ని వాక్యాలు యాడ్ అవుతాయి. మీకు ఇంకొన్ని విషయాలు మేము చెప్పినే వాక్యాలు కాదండి. ఇది మహాసముద్రం అండి పరిశుద్ధ గ్రంథం. మీరు చదివినప్పుడు ఇంకా మీకు ఇంకొన్ని విషయాలు తెలుస్తాయి. ప్రతి ఒక్కరూ చదవండి. భూమి మీద జరిగింది ఖచ్చితంగా ఇప్పుడు ఏం జరుగుతుందో అది పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. జంతువులకి మీ మధ్యకు వస్తాయి, మిమ్మల్ని సంతానం లేకుండా చేస్తాయి, మీ పశువులు తినేస్తాయి అని చెప్పిన ఉందా లేదా చూడండి. లేవియా కాండము చూడండి. లేవియా కాండము 26వ అధ్యాయము 3వ వచనం నుంచి 13 వచనాల వరకు దేవుణ్ణి మనం ఆయన మాట విని ఆయన చిత్తానుసారంగా నడిచినప్పుడు ఎలాంటి మేలులు జరుగుతాయో వ్రాయబడి ఉందండి. ఇదిగో 26వ అధ్యాయము లేవి కాండము 26వ అధ్యాయం నుంచి మరి 26వ అధ్యాయము 14 నుంచి మీరు చూసుకుంటే ఆయన మాట వినకపోతే ఎలా జరుగుతుందో ఖచ్చితంగా లేవియా కాండం చదవండి. లేవియా కాండము 26వ అధ్యాయంలో ఏం జరుగుతుందో, ఏవైతే చెప్పారో ఇప్పుడు అది జరుగుతుందో లేదో చూడండి. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇదిగో మీ మధ్యకి ఇదిగో జంతువులు వస్తాయి, మిమ్మల్ని సంతానం లేకుండా చేస్తాయి అంటే చూడండి. కుక్కలు వస్తున్నాయి, చిన్నపిల్లల ప్రాణం తీస్తున్నాయి. అడవిలో ఉండాల్సిన జంతువులు మనుషుల మధ్యకు వస్తున్నాయి, పశువులు తినేస్తున్నాయి. పంటలు పండట్లేదు, భూమిలో వేసిన మరి గింజ అది నాశనమైపోతుంది. కరువులు వస్తున్నాయి, రోగాలు వస్తున్నాయి, అంతు చిక్కని రోగాలు వస్తున్నాయి. మరి ప్రియమైన సహోదరి సహోదరుడా, కరువులు వస్తున్నాయి, సకాలంలో వర్షాలు కురవట్లేదు, పంటలు పండట్లేదు. ఇవన్నీ చూడండి. లేవియా కాండం 26వ అధ్యాయం చదివితే మీకు అర్థమవుతుంది. అందుకని ప్రతి ఒక్కరు పరిశుద్ధ గ్రంథాన్ని చదవండి. అందుట్లో సత్యమేదో అసత్యమేదో గ్రహించండి. ఒకవేళ ప్రియ సహోదరి సహోదరు నీకు ఏదన్నా డౌట్ ఉంది, బైబిల్ విషయంలో డౌట్ ఉందంటే బైబిలే క్లారిఫై చేయాలి, బైబిలే క్లారిఫై ఇవ్వాలి. ఎందుకంటే నన్ను పుట్టించిన దేవుడు ఇదిగో నీకు నాకు ఎలాంటి డౌట్లు వస్తే పుట్టించిన దేవుడికి తెలియదా మనకు ఎలాంటి సందేహాలు వస్తాయని? ఆ సందేహాలు తగ్గట్టు దానికి జవాబు కూడా బైబిల్లోనే ఉంటుంది. వెతకాలంతే, ఏమీ లేదు. ఓపిక లేక ఏది విన్నామో అదే నిజమని అనుకోబాకండి. ఈరోజు మనం ధ్యానం చేసుకునే వాక్యం ఏంటంటే, ప్రకృతి దేవుని మాట వింటుందా? జంతువులు మరి నింగి నేల నీరు నిప్పు గాలి
మరి ఆకాశంలో ఎగిరే పక్షులు, భూమి మీద నడిచే జంతువులు, సముద్రంలో ఉండే చేపలు దేవుని మాట వింటున్నాయా? వింటున్నాయండి. కానీ చూడండి ప్రియమైన సహోదరి సహోదరుల, మనం ఎంతగా పడిపోయామంటే చూడండి, మరి ఆదాము కంటే, నరుని కంటే ముందు జంతువులు చేశారు. తర్వాత ఆదాము పుట్టాక ఆదాము ఏ పేరు పెడితే జంతువులకి అదే పేరు ఏర్పడింది. జంతువుని వేలమన్నారు, భూమిని పండించండి, విస్తరించండి, అభివృద్ధి చెందండి అని దేవుడు చెప్పారు. అంటే జంతువుని ఏలమని చెప్పాడు, పరిపాలన చేయండి. జంతువుని ఏలమంటే ఈరోజు జంతువుని చూసే మన జ్ఞానం తెచ్చుకునే రీతిగా మనం అలా పడిపోయామండి. కాదంటారా? చూడండి, దేవుడు జంతువుల్ని చేసినప్పుడు ఇగో మరి నోవాహు ఓడలో నుంచి మరి నీళ్ళన్నీ వింకిపోయినా లేవని ఎవరిని పంపించారండి? పావురాన్ని, కాకిని పంపించింది. అంటే దేవుని మాటకు లోబడ్డాయి. ఓడలోకి జంతువులన్నీ దేవుని మాట ఏమేమి వెళ్ళాలో దేవుడు చెప్పాడు, వాటికి మాత్రమే ఎవరికైతే ఏ జంతువులైతే ఆజ్ఞిస్తే అవి వెళ్ళిపోయినాయండి. దేవుని మాటకు లోబడ్డాయి, దేవుని మాటకు లోబడ్డాయండి. తర్వాత ప్రియమైన సహోదరుడా, బిలాము గాడిద మాట్లాడింది. అలాగే మరి ఏలియా కాలంలో ఏలియాకి మరి కాకి పని చేసింది. మరి యోనా దగ్గరకు వచ్చరికే దేవుణ్ణి నినివేకి వెళ్ళమంటే మరి తర్షీస్కి పారిపోతే ముప్పేకి వెళ్ళిపోయి అక్కడ తర్షీస్కి వెళ్ళే ఓడ ఎక్కినప్పుడు ఎప్పుడైతే ఓడ ఎక్కటం మొదలు పెట్టాడో దేవుడు తిమింగళానికి ఆజ్ఞ ఇచ్చాడు. ఎంత దూరం ప్రయాణం చేసిందో తెలుసా ఆ బోటుతో పాటు? అప్పటికప్పుడే రాలేదండి. ఎక్కడ దేవుడు పడేస్తారు అని తన వెనకే దేవుడు చెప్పాడు, ఇగో యోనా పడిన వెంటనే నువ్వు మింగేయి, మళ్ళీ 5 నిమిషాలు లేటు కాకూడదు. యోనా పడగా నువ్వు అలా మింగేయి, నువ్వు నవలవద్దు, నువ్వు ఏమీ తినొద్దంటే దేవుని మాటకు లోబడి 3 రోజులు ఏమి తినకుండా ఉపవాసం చేసిందండి. ఎంత ధన్యత అండి! యోనాని మింగేయమంటే మింగేసింది, ఊసేయమంటే ఊసేయింది, నమలొద్దు తినొద్దంటే అట్లనే ఉందండి. మరి ప్రియమైన సహోదరి సహోదరుల, ఈరోజు దేవుని మాటకు మనం లోబడుతున్నామా? నిజంగా ప్రతి దానికి మనం పెడితే దానికి పేరు. మన ఆదాము ఏ పేరు పెడితే అదే పేరు వచ్చింది. చూడండి, మనిషి కష్టపడకుండా సోమరి పండుబోతులాగా పడుంటే, సోమరి చీమల యొద్దకెళ్ళు, వాటికి రాజు లేడు. చీమలు ఎంత ప్రాణి అండి, అది చిన్న ప్రాణి. అయినను దాన్ని చూసి మన జ్ఞానం తెచ్చే రీతికి మనం పడిపోయాము. అందుకనే జంతువులు చూసి జ్ఞానాన్ని నేర్పిస్తున్నారు దేవుడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఎక్కడ పడిపోయాం మనం? వాటిని చూసి మనం జ్ఞానం నేర్చుకోవడం ఏంటి? చూడండి ఏమంటున్నారు, ఇదిగో ఆకాశ పక్షులు చూడు, విత్తవు, కోయవు, పంట కూర్చుకొనవు, కానీ మరలా ఉదయం కల్లా దేవుడు వాటిని పోషించట్లేదా? మీరు అంతకంటే శ్రేష్ఠులు అని దేవుడు చెప్తుంటే మేము అంతకంటే హీనులం, వాటికంటే హీనులు అని చెప్పేసి జంతువులను చూసి జ్ఞానాన్ని నేర్చుకోమంటున్నారు దేవుడు. ఈరోజు ఆ స్థితికి మనం పడిపోయాము. యేసుక్రీస్తు వారికి గాడిద భారవాహిగా మోయబడింది. అట్లా ప్రతి ఒక్క జంతువు దేవుని మాటకు లోబడింది. ఆకాశ పక్షులు పనిచేసాయి, భూమి మీద గాడిదలు పనిచేసాయి, మరి తిమింగళాలు, మరి యేసుక్రీస్తు వారు అక్కడ మరి శిష్యులు అక్కడ మరి చేపలు పట్టుకుంటున్నప్పుడు ఇగో చేపకు ఆజ్ఞ ఇవ్వగా చేపలకు ఆజ్ఞగా ఎన్ని రకాల చేపలు పడ్డాయండి. అప్పటిదాకా వెతికారు, అయినా పడలేదు. కానీ ఎప్పుడైతే దేవుడు చెప్పగానే విన్నాయి అవి. అంటే ప్రతిదీ దేవుని మాటకు లోబడుతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు చూడండి, మరి ఈరోజు ఆదివారం వస్తే నీ కొరకు చనిపోవటానికి సిద్ధపడుతుంది. ఇదిగో నా కుమారుడు, ఇగో ఈ ఆదివారం ఇదిగో కోడిగా నీ మనసులో నాకు ఈరోజు చికెన్ కావాలంటే నీ కొరకు చికెన్ సిద్ధపడుతుంది. అంటే నీ కోసం ప్రాణం ఇస్తుంది కోడి, నీ కోసం ప్రాణం ఇస్తుంది చేప, నీ కోసం ప్రాణం ఇస్తుంది. ప్రతి ఐటెం కూడా నీ కొరకు ప్రాణం ఇస్తుంది. కానీ దేవుని కొరకు నువ్వేం చేస్తున్నావు? దేవుడు ఏదైతే వారికి చెప్పారో వాళ్ళకి తూచ తప్పకుండా వాళ్ళు చేస్తున్నారు. జంతువులు చేస్తున్నాయి, మేము చెయ్యమని అంటలేదు. చూడండి, వాటి బ్రతుకు ఎంత ఘోరంగా ఉన్నా, కాళ్ళు విరిగిపోయినా, ఎంత తిండి దొరకపోయినా కూడా అలా బ్రతకటానికి ఇష్టపడతాయి, కానీ ఆత్మహత్య చేసుకోవాలని ఇష్టపడవు. కానీ మనము
మన బ్రతుకుల్లో సమాధానం లేదని, నెమ్మది లేదని మనం ఉరేసుకోవడం, చచ్చిపోవటానికి ఇష్టపడతాం. అది మన బ్రతుకు. చూడండి, గాలి దేవుడు ఆగిపోమంటే ఆగిపోతుంది. మరి వరదలు దేవుని మాటకు లోబడుతున్నాయి. మరి ఈరోజు దేవుడు నోవాహు గారితో చెప్పారు, ఇదిగో ఇది మొదలుకొని జలప్రళయం రాదు, నోవాహు నీకు నాకు నిబంధనగా ఇదిగో మేఘాల మధ్య నేను ఇంద్రధనుసుని పెట్టాను, ఇదిగో నేను వరదల విషయం దాన్ని జ్ఞాపకం చేసుకుంటా, నేను నోవాహుకి నేను ప్రమాణం చేశాను, వరదలు ఎప్పుడూ రావు, ఇలాంటి జలప్రళయం వచ్చి ఎవరు కొట్టుకుపోరని చెప్పారు. మరి దేవుడు ఎలా రానై ఉన్నాడంటే అగ్నితో రానై ఉన్నాడు ఆయన. మనం అలా చేసుకున్నాం. ప్రేమతో రావాల్సిన దేవుడు కోపంతోనూ అగ్నితో రావటానికి మనం చేసిన పాపాలు ఈరోజు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? దేవుడు ఏం చేస్తా, చూడండి, భూమి నా పిల్లలు కదలొద్దు, నువ్వు తిరుగు, నీ చుట్టూ నువ్వు తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగు అని మనం చదువుకున్నాం కదండి. మరి భూమి తిరుగుతున్నప్పుడు మనం పడిపోవాలా? దేవుడు చెప్పాడు, భూమి నువ్వు తిరుగు, కానీ నా పిల్లలు పడిపోకూడదు. కానీ దేవుని కోపం వచ్చి ఒక్కసారి కదులు అనగానే అలా అనగానే భూకంపం వస్తే మనం ఉంటున్నామండి? తిరుగుతున్నప్పుడు పడిపోలేదు, ఒక్కసారి కదిలితే మనం పడిపోతున్నాం. చూడండి దేవుడి ప్రేమ. ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు అంటే అవి వింటాయండి, అవి చప్పట్లు కొడతాయంట, సంగీతం పాడతాయంట అవి. నిజంగా అండి. చూడండి, యెషయా గ్రంథము 1వ అధ్యాయము, యెషయా గారు రాసిన గ్రంథము 1వ అధ్యాయము చూడండి, ఆకాశమా అంటే 1వ అధ్యాయం 2వ వచనం, యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గుము. చెవియొగ్గమంటే వింటది, భూమి వింటదండి, ఆకాశం ఆలకిస్తుందండి, భూమి చెవియొగ్గుద్ది. చూడండి, మరి యెషయా గారు రాసిన గ్రంథము 48వ అధ్యాయము, యెషయా గారు రాసిన గ్రంథము 48వ అధ్యాయము. ఇవన్నీ దేవుడు పిలిస్తే వస్తాయంట. చూడండి, నిజమేనా? దేవుడు పిలిస్తే వస్తాయంట. చూడండి, 48:13 చూడండి, నా హస్తము భూమి పునాది వేసెను, నా కుడి చెయ్యి ఆకాశ వైశాల్యను వ్యాపింపచేయును, నేను వాటిని పిలవగా ఒకటి తప్పకుండా అవన్నీ నిలిచును, ఏది తప్పిపోదు, ఆగమంటే ఆగుతాయి, కదలమంటే కదులుతాయి. చూడండి, మరి సూర్యుడు ఉదయించి మరలా అస్తమించి మరలా దా పని కోసం మళ్ళీ వేగిరి చూస్తుందండి. ఎప్పుడు ఉదయం అవుద్దా, ఎప్పుడు నేను వెళ్ళిపోదామని. మళ్ళీ ఉదయానికి ఉదయం, చీకటికి చీకటి మనకి జ్ఞానాన్ని నేర్పుతున్నాయి. ఆకాశ నక్షత్రాలు, భూమి మీద సమస్తము దేవుని జ్ఞానాన్ని తెలియజేస్తున్నాయి. అది దేవుడు ఏదైతే వాళ్ళ ప్రణాళిక చొప్పున పెట్టారో అవి పని చేసుకుంటూ పోతున్నాయి. కానీ మనకి దేవుడు అంటే తెలుసా? చూడండి, జంతువులకి యజమాని ఎవరో తెలుసు. యజమాని స్వరాన్ని విని ఇంకా ఏ స్వరం పిలిచినా పోవండి. యజమాని స్వరాన్ని విలిచి యజమాని దొడ్డి వెతుకును. ఎప్పుడైతే పిలవగానే యజమాని దొడ్డిలోకి వెళ్ళిపోతాయి అవి. కానీ మన దేవుడు ఎవరో మనకు తెలుస్తుందా? మన కన్న తండ్రి ఎవరో మనకు తెలుస్తుందా? భూమి మీద మనం తప్ప ఆయనకి ఎవరున్నారండి? మన నుంచి ఏం ఆశిస్తున్నారు? మనం బాగుండాలనే కదండి దేవుడు ఆశించేది. నీకేం కావాలో సమస్తం ఇస్తాను, పాపంలో పడిపోవద్దు, నరకంలో పడిపోవద్దు, ఏ ఒక్కరు నశించిపోవటం నాకు ఇష్టం లేదు అంటున్నారండి. ఎంత ప్రేమామయుడండి, ఇంత కృపగల ప్రభువు అండి. ఆలకించండి. మనకు దేవుడు ఎవరో తెలుస్తుందా? ఎందుకు పాపంలో పడిపోయామో తెలుస్తుందా? మరి వాక్యం ద్వారా రక్షించబడాలి, ఉదక స్నానం చేయాలి కదా, మరి వాక్యం రక్షించుకొని పరలోక రాజ్యానికి వెళ్ళిపోవాలి. దేవుడు మనతో ప్రేమగానే మనం రావాలి, కానీ కోపంతో, ఉగ్రతో, అగ్నితో రాకూడదండి. ప్రియ సహోదరి సహోదరుడా, నిజంగా ఎంత బాధపడుతున్నారో తెలుసా? నిజంగా మనకు తెలుస్తుందా? చూడండి, యెషయా గ్రంథము 1వ అధ్యాయము, యెహోవా చూడండి 1వ అధ్యాయం 2వ వచనం, యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశము ఆలకించు, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని వారు నా మీ తిరగబడి ఉన్నారు. జంతువులు తిరగబడుతున్నాయండి. ఆకాశ, సూర్య, చంద్ర, నక్షత్రాలు దేవుడి మీద తిరగబడుతున్నాయా? ఏంటి నువ్వు చెప్తే మేము చేయటం ఏంటి అని అంటున్నాయండి.
ఆది మొదలుకొని ఇప్పటి వరకు కూడా నీ కొరకు నా కొరకు ప్రతిదీ కష్టపడుతుంది. జంతువులు కష్టపడుతున్నాయి, భూమి మీద సమస్తము మరి ఏమైతే ఉన్నాయి మన కొరకు. ఆగో చెట్లు పండ్లునిస్తున్నాయి, పంటనిస్తున్నాయి, మరి ఆకాశ పక్షులు పనిచేస్తున్నాయి, మరి వచ్చేసి మనకి జంతువులు మనకు ఆహారం అవుతున్నాయి, చేపలు మనకు ఆహారం అవుతున్నాయి. ప్రతిదీ నీ కోసం నా కోసం. ఎందుకు మనం గ్రహించలేకపోతున్నాం? తండ్రి ప్రేమను ఎందుకు మనం అర్థం చేసుకోలేకపోతున్నాం? చూడండి ఇంకోటి, ప్రసంగి గారు రాసిన ప్రసంగి గ్రంథము చూడండి, 1వ అధ్యాయము. సూర్యుని క్రింద నరులు పడుచుండ పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభం ఏమిటి? తరము వెంబడి తరము గతించిపోవచ్చున్నది, భూమి ఒక్కటే ఎల్లప్పుడూ నిలిచినది. చూడండి, తరము వెంబడి తరము. ఈ భూమి నాది అంటాను. నువ్వు పోతాను, నీ ప్లేస్లో ఇంకోటి వస్తున్నాయి, నువ్వు వాళ్ళ ప్లేస్లో ఇంకోటి వస్తున్నారు, కానీ భూమి అట్లానే ఉంటుంది. మనుషులు పోతున్నారు, అయినా మనం గ్రహించుకోము. భూమి అక్కడే ఉంటుంది, మనుషులు మారుతున్నారు, కానీ మనుషులు వెళ్ళిపోతున్నారు. ఆ భూమి అక్కడే ఉంది, ఆయనను మనకి జ్ఞానం రాదు. చూడండి ఇంకేమంటున్నారు, సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును, తన ఉదయించిన స్థలముకు మరలా చేరుటకు త్వరపడును. అంటే ఉదయిస్తాడండి, మరలా అస్తమిస్తాడు, మరలా ఉదయం కొరకు త్వరపడుచున్నాడు. ఎప్పుడు వెళ్ళిపోదామని త్వరపడుచున్నాడు. చూడండి, త్వరపడుచున్నాడు. గాలి దక్షిణముకు పోయి ఉత్తరమునకు తిరుగును, ఇట్లా మరలా తిరుగుచు తన సంచార మార్గం తిరిగి వచ్చును. నదులన్నీ సముద్రంలో పడును, అయితే సముద్రం నిండుట లేదు. నదులు ఎక్కడి నుండి పారి వచ్చునో అక్కడికి అవి ఎప్పుడునూ మరలిపోవును. ఎడతెరిపి లేకుండా సమస్తము జరుగుతుంది. ఎడతెరుపు లేక దేవుడు ఏదైతే, ఇదిగో నువ్వు ఇట్లా ఉండాలి, సూర్యుడు నువ్వు ఉదయించాలి, అస్తమించాలి, మళ్ళీ ఉదయం కాగా నువ్వు పోవాలి. చంద్రుడు ఇదిగో నువ్వు రాత్రికాలం పెద్ద చిన్న జ్యోతిగా నువ్వు ఉండు. వర్షం రీసైకిల్ నదుల్లోకి, పెద్ద సముద్రాల్లోకి, చిన్న కాలువలో నదుల నుంచి సముద్రంలోకి వెళ్ళిపోతున్నాయి. మరలా మేఘం వచ్చి ఆ నీరుని తీసుకొని మరలా వెళ్ళిపోతుంది. ఆ నుంచి మరలా నీళ్లు కిందకు వస్తున్నాయి. అంటే రీసైకిల్ జరుగుతుంది. దేవుడు చూడండి వాటికి చెప్పుకుంటున్నాడు. అసలు ప్రసంగి ఎంత జ్ఞానంతో రాశాడు చూడండి. మరలా ఏమంటుండంటే, మరి ఎడతెరిపి లేకుండా సమస్తము జరుగుతుంది, మనుషులు దాన్ని వివరింపజాలరు. చూచుట చేత కన్ను తృప్తి పొందుకున్నది, వినుట చేత చెవులు తృప్తి కలుగుకుండుట లేదు. మునుపు ఉండినదే ఇంకను ఉండబోవున్నది, మునుపు జరిగినదే ఇంకా జరగబోవున్నది, సూర్యుని క్రింద నూతనమైనదేదీ లేదు. అంటే ఇక్కడ మనకి అర్థం కావాల్సింది ఏంటంటే, ప్రతిదీ సూర్యుడు ఉదయం కోసం మరలా వేగిరపడినట్టు, వర్షము మరలా నదుల్లోకి వెళ్ళిపోయి మరలా మేఘానికి వెళ్ళిపోయినట్టు, మనం తండ్రి దగ్గర నుంచి వచ్చిన మరలా ఎలా వెళ్ళిపోవాలి? తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలి. భూమి మీదకి వచ్చే పరిశుద్ధులుగా మనం వచ్చాము. పసి పిల్లలు, ఏమి కల్మషం లేని పిల్లలుగా మనం వచ్చాము. తిరిగి తండ్రి దగ్గరికి ఎలాంటి పాపం లేని వారిగా తండ్రి దగ్గరికి వెళ్ళిపోయి రీసైకిల్ జరిపోవాలంటే భూమి మీదకి వచ్చేటప్పుడు పరిశుద్ధినిగా నువ్వు వచ్చావు, పాపంలో పడిపోయావు. మరి వాక్యం ద్వారా నువ్వు మరి నీ బతుకుని మార్చుకోవాలి, నీ మనసును మార్చుకోవాలి. పాపపు జీవితాన్ని వదిలిపెట్టి మరలా తండ్రి దగ్గరికి పరిశుద్ధంగా వెళ్ళిపోవాలి. ఎందుకు మనం గ్రహించట్లేదు? తండ్రి సమస్తము తండ్రి చెప్పినట్టు జరుగుతుంది. తండ్రి మాటకు లోబడుతుంది. మనం లోబడుతున్నామా? తండ్రి మాటకు మనం లోబడుతున్నామా? తండ్రి ఎవరో తెలియదు. ఎంత ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, నా పిల్లల్ని పెంచి పెద్దవారి గొప్పవారిగా చేశాను. నా మీద తిరగబడ్డారు. ఏ జంతువు తిరగబడలేదు, ఏ పక్షి తిరగబడలేదు, ఏ చేప తిరగబడలేదు, ఏ ఆకాశము, ఏ భూమి, ఏ నింగి, ఏ నేల, ఏ నీరు, ఏ నిప్పు కూడా దేవుడి మీద తిరగబడలేదు. ఒక మనిషి తప్ప, ఒక మనిషి మాత్రమే దేవుడి మీద తిరగబడుతున్నారు. ఎందుకు? సమస్తము నీ కొరకు సమకూర్చినందుకు మీరు దేవుడి మీద తిరగబడుతున్నారా? ఎందుకు తిరగబడుతున్నారు? పాపం అనే లోకంలో చాలా ఘోరంగా ఉంది ఇప్పుడు. ఎందుకు మీరు తెలుసుకోలేకపోతున్నారు? ఇప్పుడు భూమి మీద ఏం జరుగుతుందో అది మొత్తము పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. ఇప్పుడు భూమి మీద ఏం జరుగుతుందో అది అసలు మొత్తం డీటో దిగిద్ది చూడండి, చదవండి. ఇప్పుడు ఏ రాజకీయాలు రావాలో ఎందుకు వచ్చారు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉందండి. మరి దేవునికి విరుద్ధంగా అయిన వారు ఎలా వచ్చారు, ఎవరి నుంచి వచ్చారు, ఎవరిలో నుంచి వచ్చారో కూడా రాయబడి ఉంటుందండి.
పరిశుద్ధ గ్రంథాన్ని పరిశుద్ధాత్మకి ఎలాగ మరి అవమానం జరుగుతుందో రాయబడుతుందండి. ఇప్పుడున్న సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుత కార్యాలు మరి జరుగుతాయని ఇదిగో ఆది నుండే మొదటి నుండే నేను చెప్పుచూ వచ్చుచున్నాను. ఇగో ఇలాంటి వారు వస్తారని నేను చెప్తున్నాను మొదటి నుంచే. ఇప్పుడు కొత్తగా చెప్పట్లేదండి. కొన్ని నేను విన్నాను పరిశుద్ధాత్మ గురించి. ఇగో వాళ్ళు మొదట్లో మన పెద్ద పెద్ద పాస్టర్లు చేశారంటే అంతకు ముందు నుంచే దేవుడు చెప్పారు ఇలాంటి వాళ్ళు వస్తారని. ఇలాంటి వారు వస్తారు, జాగ్రత్త. మరి దేవుడి మాట విన్న ప్రవక్తలు ఎలా ఉన్నారో పరిశుద్ధ గ్రంథాన్ని చదవండి. దేవుడు ఏర్పాటు చేసుకున్న దైవజనులు ఏం పని చేశారో, దేవుడు పంపించిన వారు ఏం పని చేస్తున్నారో, ఇదిగో భూమి మీద ఏం జరుగుతుందో, ఇలాంటి అద్భుతకర మహత్కార సూచక్రియలు జరిగించేవారు ఇదిగో దేవుడు రాకడొచ్చినప్పుడు ప్రభువా నీ నామం పేరట అద్భుత కార్యాలు చేయలేదా, మహత్కార్యాలు చేయలేదా, సూచక్రియలు చెయ్యలేదా అని అడిగినప్పుడు తండ్రి అయిన దేవుడు ఒక మాట అంటారు. ఏమంటారు తెలుసండి? అక్రమం చేయవారులారా మీరెవరో నాకు తెలియదు. ఎప్పుడైతే దేవుడు పంపిస్తే దేవుడికి తెలుసు. ఆయన పని చేస్తున్నప్పుడు ఆయన మర్చిపోతారా? మరి అక్రమం చేయవారులారని ఎందుకు అంటున్నారు? ఎందుకంటే అక్కడ క్రమం తప్పారు. క్రమం ఏదైతే చెప్పమని చెప్పారో దాన్ని మర్చి వాళ్ళ ఆలోచనసారంగా, వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు ఇదిగో ఇలాంటివి చేసి దేవుడి నామాన్ని అవమానపరుస్తున్నారు. అందుకే క్రమాన్ని తప్పారు, అక్రమం చేశారు. కాబట్టి అక్రమం చేయవారులారా మీరెవరో నాకు తెలీదు. పరిశుద్ధాత్మ భూమి మీదకి పాపమును గూర్చియు నీతిని గూర్చియు మరి శిక్షను గూర్చియు తెలియచేయటానికి మనం ఎలాగ పాపంలో పడిపోయామో తెలియచేస్తుంది. మరి నీతిని గూర్చియు వాక్యం అనే స్థానం చేత వాక్యాన్ని తెలిసి వాళ్ళ తప్పులను మరి క్షమించబడి మరి వారందరూ వాళ్ళు క్షమించుకునేలాగా వాళ్ళ క్షమాపణ అంటే వాళ్ళ పాపాలు ఒప్పుకొని దేవుని వైపు తిరిగేలాగా చేస్తుంది పరిశుద్ధాత్మ. ఒకవేళ దేవుని వైపు తిరగలేదా, ఇదిగో ఎలాంటి ఉగ్రత తీర్పు దినం ఒకటి ఉంది. ఆ రోజు తీర్పు దినం కోసం మనం ఎదురు చూడాలి. పరిశుద్ధాత్మది అద్భుత కార్యాలు పరిశుద్ధాత్మ చేసిందంటే యేసుక్రీస్తు వారికి దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ పేర్లున్నాయి. దేవుని ఆత్మ యేసుక్రీస్తు మీద ఉన్నప్పుడు అద్భుత కార్యాలు చేశారే తప్ప యేసుక్రీస్తు వారు చేయలేదు. గర్భఫలం ఇచ్చు యెహోవా ఇచ్చు, గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం, పరిశుద్ధాత్మ ఇచ్చే బహుమానం కదా, యెహోవా ఇచ్చు బహుమానము. ప్రియ సహోదరి సహోదరుడా, వాక్యాన్ని చదవండి. వాక్యం చదవటానికి పరిశుద్ధాత్మ సహాయం అడగండి. ఈ లోకంలో ఏం జరుగుతుందో అది గ్రంథంలో రాయబడింది. మరి గ్రంథం ప్రకారంగా మరి ఏది సత్యమో ఏది అసత్యమో గ్రహించండి. ప్రతి ఒక్కరు పాపాన్ని వదిలిపెట్టండి. ఇప్పుడు భూమి మీద కరువు రావటానికి మనం చేసిన తప్పులు, ఇదిగో మరి భూకంపాలు రావడానికి మనం చేసిన తప్పులు, ఇదిగో మరి వరదలు రావడానికి మనం చేసిన తప్పులు, తండ్రికి విరుద్ధంగా మనం బ్రతికాము, లోకానంలో మన చిత్తానుసారంగా మనం బ్రతికాము గనకే ఈరోజు ప్రతి శిక్ష మన మీదకు వచ్చింది. ఈ రోజు మనం ఇబ్బందులు పడటానికి కారణం మనం చేసిన తప్పులు. ఎక్కడ పడిపోయామో అది వదిలిపెట్టి ఇప్పుడు కేవలం ఉన్న సమస్యలు తీర్చుకోవటానికి చూస్తున్నారే కానీ మరలా తప్పులు వస్తే ఏం చేస్తారు, మరలా మరి రోగాలు వస్తే ఏం చేస్తారు, మరలా ఇబ్బంది వస్తే ఏం చేస్తారు. కానీ ఎక్కడ పడిపోయో తండ్రి వైపు తిరిగి ప్రార్థన చేసినప్పుడు నీకు ప్రతి సమస్య తీర్చబడుతుంది. వాక్యాన్ని చదివినప్పుడు మరలా రోగాలు వచ్చినా కూడా ఇదిగో దేవుని వాక్యం నీకు తోడుగా ఉండి దాన్ని ఎదుర్కొనుటకు దేవుని మరి వాక్యం నీకు శక్తినిస్తుంది. దేవుని మాటకు లోబడండి. ఇప్పుడు ప్రజెంట్ మీకున్న సమస్యలు పోవాలని చూస్తున్నారు. మరలా పాపంలో పడిపోతే మరలా రోగాలు రావా, మరలా ఇబ్బందులు రావా, కుటుంబ సమస్యలు రావా, అప్పుల సమస్యలు రావా? ఈరోజు నువ్వు అప్పుల సమస్యల్లో ఉన్నావు. నేను అంటాను అప్పుల సమస్య, నీ అప్పులు తీర్చడానికి తండ్రిని అడిగావా? నీకు ఏ సమస్య తండ్రితో సంభాషణ చేసావా? తండ్రిని అడిగావా? తండ్రి నాకు ఈ సమస్య ఉంది, దాన్ని తీర్చడానికి నాకు సహాయం చేయండి అని కష్టపడి నువ్వు పనిచేసావా? నువ్వు తండ్రిని అడగలేదు, నువ్వు అప్పులు చేశావు. మరి అప్పులు తీర్చబడాలంటే నీకు అంత అమౌంట్ దేవుడు వెంటనే నీ కొరకు డబ్బులు ఇవ్వరండి. నువ్వు కష్టపడి పని చేయాలి, దేవుని మీద ఆధారపడాలి.
ప్రతి ఒక్కరూ ఉన్న సమస్యలు దేవుడు నిన్ను ఒకవేళ అడుగుతారు. ఒకవేళ నువ్వు చనిపోయి దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు ఒక మాట నిన్ను అడిగితే ఏం సమాధానం చెప్తావు? ఏమని అడిగితే, ఇదిగో అమ్మ నువ్వు ఎందుకు రక్షించబడ్డావు? మరి అయ్యా నువ్వు ఎందుకు రక్షించబడ్డావంటే, నాకు రోగం పోవాలని, నా అప్పులు తీరాలని, నా కుటుంబం బాగుండాలని, నా త్రాగుడు విడుదలవ్వాలని నిన్ను నమ్ముకున్నానయ్యా అంటే, మరి నీకు తీర్చబడ్డాయ్యా. మరి వెళ్ళేక నరకానికి. ఎందుకంటే వాటి కొరకు నువ్వు ఎంచుకున్నావు, కానీ నీ బ్రతుకు మారాలని, దేవుణ్ణిలో నువ్వు ఉండాలని నువ్వు దేవుణ్ణి నమ్ముకోలేదు. వాక్యం వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. వాక్యాన్ని వినండి, వాక్యం చదవండి, దేవునితో మాట్లాడండి, దేవునితో ప్రతి సమస్య మీరు చెప్పుకోండి, అవి ఖచ్చితంగా తీర్చబడతాయి. మనుషులు కాదు చెప్పుకునే, దేవునితో మాట్లాడండి. విశ్వాసం లేదా? ప్రార్థన చేయించుకోండి. విశ్వాసం కలిగి కార్యం జరిగేంతవరకు ప్రార్థన చేయండి. ఎందుకు అవిశ్వాసం వస్తుంది మీలో? నీ బలహీనత ఇప్పుడు పోతే మరలా వస్తుంది. కానీ నా తండ్రి అయిన దేవుని మాటలు చదివినప్పుడు, ఇదిగో నువ్వు సమస్యల్లో ఉన్నప్పుడు నీకు ధైర్యాన్ని ఇస్తుంది. కుటుంబ సమస్యలు ఉన్నప్పుడు నీకు ఎలా కుటుంబ సమస్యలు ఎలా జ్ఞానం కలిగి మరి నువ్వు నడుచుకోవాలో నేర్పిస్తుంది. భార్య భర్తలు ఎలా ఉండాలో నేర్పిస్తుంది. అత్త కోడలు ఎలా ఉందో నేర్పిస్తుంది. తల్లిదండ్రులు ఎలా ఉండాలో నేర్పిస్తుంది. బిడ్డలు ఎలా ఉండాలో నేర్పిస్తుంది. లోకంలో పాపం ఉంది, ఎలా మనం జ్ఞానం కలిగి మనం ఉండాలో నేర్పిస్తుంది పరిశుద్ధ గ్రంథం. నీతిగా ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది. మనం ఏం తినాలో నేర్పిస్తుంది. ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది. ఎలాంటి అలంకరణ ధరించుకోవాలో నేర్పిస్తుంది. భూమి మీద ఎలా ఉండాలో నేర్పిస్తుంది. దేవుడు రాకడికి ఎలా సిద్ధపడాలో నేర్పిస్తుంది. ప్రియ సహోదరి పరిశుద్ధ గ్రంథాన్ని చదవండి. పరిశుద్ధ గ్రంథాన్ని చదవండి. ప్రతి ఒక్కటి గ్రంథంలో ఉంది. భూమి మీద సమస్తం దేవునికి లోబడుచున్నది మనిషి అయిన మనం తప్ప మిగతా అంతా లోబడుతుంది. కానీ మనం మూర్ఖులు. తండ్రి ఎవరో తెలియని మూర్ఖులు మనం. దేవుడు ఎవరో తెలియని మూర్ఖులు మనం. ఎందుకు ఇంకా పాపంలో పడిపోతున్నాం? నీ సమస్యలున్నీ కాదని అనం. నీకు సమస్యలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, తండ్రితో మాట్లాడండి. ఇప్పుడు నీకు సమస్య వచ్చినప్పుడు నీ తల్లి గారింటికి వెళ్ళిపోయి, నానా నాకు ఇది సమస్య ఉందని నువ్వు చెప్పుకొని కన్నీరు కార్చినప్పుడు నాన్న సహాయం చేస్తాడు. అవసరమైతే అల్లుండి కొట్టడమో మరి ఈతో కోడలకు ఏదైనా గద్దించడం ఏదో జరుగుతుంది. కానీ నీ తండ్రినిచ్చింది కూడా మన తండ్రి, మన దేవుడు. నీ తండ్రినిచ్చిన దేవుడు. నీ తండ్రికి సమయాన్ని ఇస్తున్నావు, కానీ అబ్బా తండ్రిని మొరపెట్టుకోవడానికి దేవుడికి సమయాన్ని ఇవ్వట్లేదు. దయచేసి ప్రార్థన అంటే తండ్రితో మాట్లాడటం. ఆయనతో మాట్లాడండి. దేవునితో మాట్లాడడానికి సమయం తీసుకోండి. మీరు వాక్యాన్ని చదవండి. దేవుని మాటలు వాక్యాన్ని చదవండి. దాన్ని ఎత్తి ప్రార్థన చేయండి. పాపంలో పడిపోవద్దు. నీకు ఉన్న సమస్యలు పోతే చాలు అనొద్దు. మరలా సమస్య వస్తుంది, మరలా నువ్వు పాపంలో పడిపోతావు. ప్రియ సహోదరి వాక్యం వల్ల నువ్వు బలపరచబడతావు. విశ్వాసం వస్తుంది, నీకు నమ్మకం వస్తుంది. ఒక్కసారి ఈ గ్రంథాన్ని నువ్వు రుచి చూసావు, పట్టుకున్నావంటే మరలా లోకం వైపు చూడవు. ఏదో దేవుణ్ణి నమ్ముకున్నాను, మందిరానికి వెళ్తున్నాను, వాక్యం చదువు, నువ్వు మోసం చేసుకున్నావు. మరి వాక్యానుసారంగా నువ్వు బ్రతుకుతున్నావా లేదా? ఒక్కసారి నిన్ను పరిశీలన చేసుకో. ఎవరిని మోసం చేసినట్టే నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావే తప్ప దేవుణ్ణి మోసం చేస్తున్నావు కానీ నువ్వు అనుకోవట్లేదు. దేవుడు మన నుంచి ఏమి ఆశించట్లేదు. ఒకవేళ తల్లిదండ్రులైనా మన నుంచి ఆశిస్తారు. ఏమనంటే, నా కొడుకుని పెంచి పెద్దోడిని చేసి బాగా చదువుకొని బాగా డబ్బు సంపాదిస్తే నన్ను చూసుకుంటాడేమో అని. ఏ స్వార్థంతో మన తండ్రి మన కొరకు ప్రయాసపడ్డారు? ఏ స్వార్థంతో నీ కోసం నా కోసం మన లోక రక్షకుడిని యేసుక్రీస్తు వారు మరణించారు. మరి ఏ స్వార్థంతో పరిశుద్ధాత్మ ఇంకా భూమి మీద సంచరిస్తుంది? ఏమీ లేదండి. మనం బాగుండాలి, మన పాపను వదిలిపెట్టాలి, దేవుని వైపు తిరగాలి, పరలోక రాజ్యానికి వెళ్ళాలి. ఇదేనండి వాళ్ళు కోరుకునేది. ఇదేనండి మనం ఎందుకు గ్రహించలేకపోతున్నామో, ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నామో మరి మనమే పరిశీలన చేసుకుందండి. ప్రతి ఒక్కరు వాక్యాన్ని చదవండి, ప్రార్థన చేయండి, తండ్రి వైపు తిరగండి, పాపాన్ని వదిలిపెట్టండి, లోకం నుంచి మీరు వేరుకండి. ప్రతి ఒక్కరు రక్షణ బాప్తిసం తీసుకోండి, పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరుకోండి. పరిశుద్ధాత్మ సహాయం కోరుకుంటే మీకు సమస్తమో వాక్య గ్రంథంలో తెలియచేస్తుందండి. ప్రతి ఒక్కరు వాక్యాన్ని చదివి దేవునికి మరి ఆయనకి ప్రార్థన చేయాలని కోరుకుంటూ ఈ వాక్యంతో ముగించబడింది.
ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.